మహాభారతం ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథం. దీనిని అర్థం చేసుకుంటే మన జీవితాలను బ్రహ్మాండంగా మలుచుకోవచ్చు. మహాభారత సారాంశాన్ని జీవితానికి ఉపయోగపడే విలువైన పాఠాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, జూదం ఆడొద్దు. జూదం ఆడేవారిని నాశనం చేస్తుంది. ఆటగాళ్ల వద్ద ఉన్న ప్రతిదీ నష్టపోయేలా చేస్తుంది. మహాభారతం మనకు ఈ ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. దుర్యోధనుడు రాజ్యమంతా తన పాలనలో ఉండాలని కోరుకున్నాడు. అయితే తమ వాటాను పొందటం పాండవుల హక్కు కాబట్టి దుర్యోధనుడి మేనమామ శకుని యుధిష్ఠరుడిని జూదానికి పిలిచాడు. జూదంలో ధర్మరాజుకు అసాధారణమైన ప్రతిభ ఉంది, కానీ అదృష్టం ఆయన పట్ల లేదు. అన్ని ఆటల్లో ఓడిపోయాడు. శకుని కొన్ని కుయుక్తులు పన్నడంతో ధర్మరాజు తన వద్ద ఉన్న అన్నిటినీ పందెంగా పెట్టాల్సి వచ్చింది. సంపద, సోదరులు, చివరికి భార్య ద్రౌపదిని కూడా. దుర్యోధనుడు గెలవటంతో పాండవులను 13 సంవత్సరాల అరణ్యవాసం వెళ్ళాలని ఆదేశిస్తాడు. అది వారికి కష్టకాలం. యుధిష్ఠరుడు జూదమాడి ఉండకపోతే పరిస్థితులు అలా మారేవి కావు. కనుక వినోదం కోసం కూడా జూదం ఆడకండి. రెండో పాఠం, స్నేహితులు శత్రువులుగా మారవచ్చు. మనం స్నేహితులుగా భావించే ప్రతి ఒక్కరూ నిజమైన స్నేహితులు కారు. వారు మన ఓటమిని కోరుకోవచ్చు. అందుకోసం ఆ దిశగా రహస్య ప్రయత్నాలు చేయవచ్చు. మనం ఏ పని చేసినా తప్పనిసరిగా మన స్నేహితుడు మనకు తోడుగానే ఉండాలి. వద్దనుకుంటే స్నేహాన్ని వదిలిపెట్టాలి. కానీ మనతో ఉంటూ మనల్ని నష్టపరచాలనుకోవటం సరైంది కాదు. ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడి మనసులు పాండవులతో ఉన్నాయి. కానీ యుద్ధంలో కౌరవుల కోసం పోరాడారు. పాండవుల మధ్యస్థుడైన అర్జునుడిని ద్రోణుడు ఉత్తమ విద్యార్థిగా చూశాడు. మనసులో ఆశీర్వదించాడు. ఆసక్తి లేకుండా ఏం చేసినా విఫలమవుతుందని మనందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అదే జరిగింది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులతో యుద్ధం చెయ్యాలనుకోలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చింది. చివరకు కౌరవులు ఓటమి పాలయ్యారు. కాబట్టి మన స్నేహితులందరిపై ఒక్క కన్ను వేసి ఉంచాలి. మనం మంచి స్నేహితులనుకునేవారు మనకు ఘోరంగా ద్రోహం చెయ్యవచ్చు కూడా. మూడో పాఠం, శత్రువులకిచ్చిన మాటలను కూడా నిలబెట్టుకోండి. క్షత్రియులు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారనే పేరు పొందారు. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయేటట్లయితే వాగ్దానమే చెయ్యకండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం వ్యక్తిత్వంలో భాగం. ఒకసారి దుర్యోధనుడు నదిలో స్నానం చేస్తున్నాడు. కొంతసేపటికి ఒక గంధర్వుడు తన స్నేహితురాళ్లతో వచ్చి స్నానం చేయటం ప్రారంభించాడు. దుర్యోధనుడు దీన్ని సహించలేక గంధర్వుడిపై దాడి చేశాడు. కానీ ఓటమి పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు వెంటనే దుర్యోధనుడిని రక్షించాలని అర్జునుడిని కోరాడు. అర్జునుడు ఆ గంధర్వుడు చిత్రాంగదుడిపై పోరాడి దుర్యోధనుడిని రక్షించాడు. అందుకు ప్రతిగా కౌరవ జ్యేష్ఠుడైన దుర్యోధనుడు ఒక వరమిచ్చాడు. అవసరమైనప్పుడు అడుగుతానని చెప్పిన అర్జునుడు అడగలేదు. సంవత్సరాలు గడిచాయి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయం. పంచ పాండవులను చంపడానికి ఉద్దేశించిన 5 దివ్య బాణాలను భీష్ముడు దుర్యోధనుడికి ఇచ్చాడు. ఈ విషయం కృష్ణుడికి తెలిసింది. అవి పాండవులను చంపేస్తాయని గ్రహించాడు. వెంటనే కృష్ణుడు దుర్యోధనుడికిచ్చిన వరం గురించి అర్జునుడికి గుర్తు చేసి ఆ 5 బాణాలను అడగమని సలహా ఇచ్చాడు. అర్జునుడు అడగడంతో దుర్యోధనుడు ఏ మాత్రం సంకోచం లేకుండా బాణాలు ఇచ్చాడు. పాండవులు, కౌరవులు ఒకరితో ఒకరు పోరాడారు. అయినా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. దుర్యోధనుడు చాలా తప్పులు చేశాడు, కానీ వాగ్దానాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు. నాలుగో పాఠం, శాపాలు వరాలుగా మారవచ్చు.
జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. తప్పుల నుంచి ఎంతో నేర్చుకుంటాం. మనల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎవరైనా ఏమైనా చేస్తే అవి మనకు లాభదాయకంగా కూడా మారవచ్చు. అర్జునుడు ఇంద్రుడి కుమారుడు. ఒకరోజు తన తండ్రితో కాసేపు గడిపేందుకు అమరావతికి వెళ్ళాడు. ఇక్కడ అందాల రాణిగా పేరొందిన ఊర్వశి నృత్య ప్రదర్శనను చూశాడు. ఊర్వశి అర్జునుడి పట్ల ఆకర్షితురాలైంది. ఆమె అతడిని కోరుకుంది. కానీ నృత్య ప్రదర్శన తర్వాత అర్జునుడు ఆమెను అమ్మా అని పిలిచాడు. ఆమె అవమానంగా భావించి అర్జునుడిని ఏడాది పాటు నపుంసకుడిగా ఉంటాడని శపించింది. ఆమెను ఇబ్బంది పెట్టాలని అనుకొని అర్జునుడు శాపం విని దుఃఖించాడు. వనవాసం చేసే సమయంలో ఈ శాపం వరమవుతుందని అర్జునుడిని ఇంద్రుడు ఓదార్చాడు. సరిగ్గా అదే జరిగింది. వారు విరాటుని రాజభవనంలో నివసిస్తున్నప్పుడు అతను ఈ శాపం ద్వారా ప్రయోజనం పొందాడు. యువరాణి ఉత్తరకు అర్జునుడు నాట్య గురువు అయ్యాడు. 5వ పాఠం, పిల్లలను అమితంగా ప్రేమించొద్దు. ఇది మహాభారతంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం. ధృతరాష్ట్రుడు తన 100 మంది కుమారులను, ముఖ్యంగా పెద్ద కుమారుడు దుర్యోధనుడిని అమితంగా అభిమానించాడు. అంతేకాకుండా దుర్యోధనుడిని గుడ్డిగా నమ్మాడు. అతడు పాండవులతో యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు అడ్డుకోకపోగా ప్రోత్సహించాడు. ఫలితంగా తన 100 మంది కుమారులను కోల్పోయాడు. పిల్లలను ఎక్కువగా ప్రేమించకూడదని ఈ కథనం మనకు బోధిస్తుంది. పిల్లలు అవసరం లేనిది కోరితే అర్థమయ్యేలా వివరించండి. పిల్లలతో వ్యవహరించాల్సిన మార్గం కూడా ఇదే. వారి కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటే భవిష్యత్తులో చింతించాల్సి వస్తుంది. 6వ పాఠం, మీకు అండగా నిలిచిన వారికి అండగా ఉండండి. ప్రపంచంలో విజయం సాధించాలంటే పరస్పర సహకారం అనేది చాలా కీలకం. అదే మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. కర్ణుడి వంశం గురించి ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు అండగా నిలిచాడు. కర్ణుడు అర్జునుడిని గెలవాలనుకున్నాడు. అయితే కర్ణుడు విజేత అవుతాడని తెలిసి కృపాచార్యుడు అడ్డుపడి వంశం గురించి అడిగాడు. సమాన స్థాయి ఉండే వారి మధ్య పోరాటాలైనా సవాళ్లైనా జరగాలని చెబుతాడు. ఆ సమయంలో దుర్యోధనుడు అండగా నిలిచి కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేశాడు. కొన్నేళ్ల తర్వాత కర్ణుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో తన తల్లి కుంతి ద్వారా పాండవులకు తాను అన్నా అని తెలుస్తుంది. కానీ అతడు దుర్యోధనుడిని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. కుంతి పాండవులతో చేరాలని వేడుకుంది. కర్ణుడు నమ్మకమైన వ్యక్తి కావడంతో తనకు అవమానం ఎదురైనప్పుడు తనతో నిలబడిన దుర్యోధనుడి కోసం పోరాడాడు. ఒక కపట వ్యూహంలో మరణించాడు. కనుక క్లిష్టమైన పరిస్థితుల్లో మీకు సహాయం చేసిన వారిని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వారు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవచ్చు. వారితో ఉండి వారికి అవసరమైనప్పుడు సహాయం చేయండి. 7వ పాఠం, చెడ్డవారి సాంగత్యం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం. సజ్జనుల సాంగత్యం మనకు మంచి చేస్తుంది. చెడ్డవారితో స్నేహం మనల్ని చెడు మార్గంలో పయనించేలా చేస్తుంది. దుర్యోధనుడిలో దుర్లక్షణాలకి మూలం అతని మామ శకుని. దుర్యోధనుడు ఏం చెయ్యాలనుకున్నా చెడు సలహాలిచ్చి నాశనానికి దారితీశాడు శకుని. పాండవులను జూదానికి పిలిచి వనవాసానికి పంపాడు. అలా చేయడం వల్ల వారికి తాత్కాలిక ఆనందం లభించింది. కానీ చివరికి అది వారికి మృత్యు మార్గంగా మారింది. శకుని కనుక అలా చెయ్యకుంటే కథ వేరేలా ఉండేది. అరణ్య జీవితం నుంచే పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ 5గురు 14 ఏళ్లు తమ మనసులో ప్రతీకార జ్వాలల్లో గడిపారు. దాంతో వారు యుద్ధంలో కౌరవులందరినీ సంహరించారు. దీనికంతటికీ కారణం శకుని. కాబట్టి మీ స్నేహితులను ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీ శ్రేయస్సును నిజంగా కోరుకొని మంచి ఆలోచనలు చేసే వారితో ఉండండి. ఇంటి పనులు కేవలం మహిళలవే కావు.
వంట చేయటం లాంటివి నేర్చుకోవడం వల్ల మగవారికి కూడా మేలు జరుగుతుంది. అజ్ఞాత జీవితం గడుపుతూనే పాండవులు వంట చేయటం, నాట్యం నేర్పించడం వంటివి చేస్తారు. ఆ పనులు రావటం వారికి వరమే. ఆ కారణంగానే వారు విరాట రాజ ఆస్థానంలో చోటు పొందగలిగారు. మన దైనందిన జీవితానికి కూడా ఇది చాలా ముఖ్యం. మీ ఇంటికి చాలా దూరంలో ఉండే చోట మంచి ఉద్యోగం లభించిందే అనుకోండి, మీకు వంట చేసుకోవటం తెలిస్తే అది అప్పుడు ఉపయోగపడుతుంది. అదనపు ఖర్చులను తగ్గిస్తుంది. కాబట్టి భోజనాల గదిలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వంట గదిని కూడా పరిశీలిస్తూ ఉండండి. మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని పాఠాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.